హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీకు పిచ్చి పీక్స్ ఎక్కించడానికి ఈసారి మా మామగారు నేర్పించిన ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ మీకోసం. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది స్పెషల్ గా నా ఫ్రెండ్ బ్రదర్ డాక్టర్ గారు కాలిఫోర్నియా నుంచి రిక్వెస్ట్ చేసిన రెసిపీ. పేరు వద్దని చెప్పారు. మొన్న ఈ మధ్య బాబీ అన్ని వంటలు చేస్తున్నావు బాగానే ఉంది, కానీ మటన్ కర్రీ ఆంధ్ర పద్ధతిలో చేస్తారు కదా, అది నీకేమైనా తెలిస్తే చేయగలవా అని అడిగారు. తెలియపోవడం ఏంటి, మటన్ అనగానే మాట పడిపోతుంది మనకి. పిచ్చ ఫ్యాన్స్ ఇక్కడ. ఇప్పుడు నేను చూపించే పద్ధతి మన అమ్మలు ఆదివారం వస్తే ఇంట్లో వండుతుంటే ఆహా, అమ్మ వంటల్లో అరోమా మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదు కాదంటారా? ఇండియా తప్ప వేరే కంట్రీలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి మీరేమనుకుంటున్నారో, మీరు ఎక్కడున్నా ఏమీ మిస్ అవ్వాల్సిన పని లేకుండా మీకు ఎలా వండాలో నేర్పిస్తాను. శుభ్రంగా వండేసుకొని అదే చేత్తో మీకు నచ్చితే లైక్ కొట్టండి, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే పనిలో పనిగా ఒక పని అయిపోతుంది. లెట్స్ స్టార్ట్ ద మటన్ కర్రీ ఆంధ్ర స్టైల్. 1 kg మటన్ తో చేసేద్దాము. మీరు 1/2 kg చేసుకుంటే హాఫ్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. మటన్ చూసారా, పీసెస్ ఇలా కొట్టించాలి. కర్రీకి అయితే కాస్త తొడ పీస్ నుంచి తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది, చూడ్డానికి తినడానికి కూడాను. శుభ్రంగా వాష్ చేసేసి మ్యారినేట్ చేస్తాను. 1 టీ స్పూన్ పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నిండా ఎర్ర కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మసాలా కోసం 3 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, ఎండుమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 8, జీడిపప్పు 15, ఎండు కొబ్బెర 1 కప్పు నిండా వేసేసి 2 నిమిషాలు ఫ్రై చేశాక అల్లం 3 ఇంచులు వేసేసి కరెక్ట్ గా 6 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే గరిటెతో తిప్పుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి కాబట్టి అచ్చిక బుచ్చికలాడి అదేనండి చల్లార్చి మిక్సీలో వేసుకొని బాబీ మంత్రం వేసేయాలి. ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేయాలి. వావ్, పేస్ట్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 కప్ ఆయిల్ పోయాలి. షాజీరా 1 టీ స్పూన్ వేడి నూనెలో వేసేసి జస్ట్ అలా 10 సెకండ్స్ ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ లో. తర్వాత వెంటనే ఆనియన్స్ 1 కప్పు కట్ చేసి పెట్టుకున్నవి, అంటే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అన్నమాట. వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకైతే మీరు 200 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసాక జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేశాక విజిల్ కాదు, జస్ట్ మూత అలా పెట్టేయండి. ఒక 3-4 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. ఇప్పుడు లైట్ గా రెడ్ గా అయిన ఆనియన్స్ లో మ్యారినేట్ చేసిన మటన్ ని ఇందులో వేసేస్తున్నాను. సో ఆయిల్ కలిసేలాగా బాగా కలిపేసి మూత నార్మల్ గా పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 4 నిమిషాలు వదిలేయండి. మటన్ పీసెస్ కాస్త లైట్ గా ఫ్రై అయ్యాక టొమాటోస్ సన్నగా తరిగినవి 1 కప్ నిండా, అంటే మీరు మీడియం సైజ్ టొమాటోస్ ఒక 3 తీసుకోవాలి. అబౌట్ 150 గ్రామ్స్ ఉంటుంది. ఇవన్నీ కాస్త ఉడికించాక మన ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ పేస్ట్ ని ఇందులో వేసేయటమే. వేశాక కాస్త ప్రాపర్ గా కలిపేసి ఇంకొక 3 నిమిషాల వరకు అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత 1 సగం కప్పు పుదీనా ఆకులు వేసేసి లైట్గా ఫ్రై చేసి, ఆహా ఏమి స్మెల్ అండి, మైండ్ బ్లాస్టింగ్ అంతే. ఇప్పుడు దీంట్లో నేను ఒక 100 ml వాటర్ పోస్తున్నాను, అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాక ఇప్పుడు ఒక 4 విజిల్స్ ఇవ్వాలి. ఇచ్చాక ఉంటుంది చూడు నా సామిర్ రంగా. వావ్, మటన్ సూపర్ స్మూత్ గా ఉడికిపోయింది. ఈ వెదర్ లో మీకోసం ఒక చిన్న 4 లైన్ల సాంగ్. మటన్ తినుకుంటూ తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల మనసు తెర తీసిన మోమాటమేనా మమత కలబోసిన మాట కరువేనా తీగనై మల్లెలు
పూచిన వేళ ఆగనా అల్లెనా పూజకో మాల. సూపర్ సాంగ్ కదా. ఈ పాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించండి, ఎందుకంటే నేను చెడ్డీలు వేసుకునే వయసులో మా నాన్నగారు ఈ సాంగ్స్ ని అదే పనిగా క్యాసెట్ వేసి అలా వినిపించేవారు. కొన్ని సాంగ్స్ మనల్ని ఎక్కడికో ట్రావెల్ చేయిస్తాయి కదా. ఓకే, పిచ్చెక్కిస్తా ప్రియులారా, ఎస్ లారా. రెసిపీ నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఐ లవ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరెన్నో రెసిపీస్ మన పిచ్చెక్కిస్తా బాబీ ఛానల్లో ఉన్నాయి, మీరు చూసి నేర్చుకోవచ్చు. ఇక ఉంటానండి. కొడియలే మలియపో మనకుదే మాని ఎడుకవా తొడుకవా ತುಡಿಕಿರೆ ನಾನಿ ಪರಿಕ ಚೊಳ್ಳಿ ತೂಂಡುದೆ ಪವಲ ಮಲ್ಲಿ ತೋಟ ನೆರುಂಗ ವಿಡವಿಲ್ಲಯೇ ನೆಂಜುಕುಲ ಕೂಚ తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల.